ఉమ్. సో ఇక్కడ రైట్. నేను ఏం చెప్తున్నానంటే ఈ అష్టాధ్యాయిలో ధాతు పాఠము తర్వాత సూత్ర పాఠము ఏదైనా పాఠం గురించి చెప్తున్నప్పుడు అది చూసుకోవాలి. మనకు కావాల్సింది చూసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ప్రస్తుతం మనము ధాతు పాఠం గురించి చూడబోతున్నాము. సో అయితే ఇప్పుడు అష్టాధ్యాయి డాట్ కామ్కి వెళ్తే ఇలా కనిపిస్తుంది ముఖపృష్టం. ఓకే, సో ఓకే. ముఖపృష్టం ఇలా కనిపిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది అష్టాధ్యాయ.com. ఆ ఓకే. తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ రైట్ సైడ్ 3 గీతలు కనిపిస్తున్నాయి. రెడ్ కలర్లో నేను సర్కిల్ చేస్తాను చూడండి అక్కడ. ఓకే. సో అక్కడ అలా కనిపించిన దాన్ని 3 గీతల్ని నొక్కాలి. ఓకే, ఓకే. ఇక్కడ నొక్కితే మనకి ఇది అంటే ఓపెన్ అవుతుంది. అంటే ఏమున్నాయి ఇందులో? అమ్మమ్మ ఉమ్, కర్సర్ ఆన్ చేయాలి అక్కడ పోయి, అంతేనా? అవునండి, దాన్ని నొక్కాలి. ఫోన్లో చూస్తారు కాబట్టి ఫోన్తో నొక్కుతారు. ఓకే, ఆ, కంప్యూటర్లో చూసుకుంటే కర్సర్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయాలి ఆ, అంతే. సో దాంట్లో మనకు కావాల్సింది ఏంది? ధాతు పాఠ. సో ముఖపృష్టం చదువుతూ ఉండండి. ధాతు పాఠ ఎక్కడుందో గమనిస్తూ ఉండాలి. ముఖపృష్టం ఓకే. పాణినీయం శివసూత్రాన్ని ప్రత్యాహార వళి సూత్రపాఠ ధాతు పాఠ. మనకు కనిపించిందా అక్కడ. ధాతు పాఠం? అవును. దాన్ని నొక్కాలి. ఓకే, సో ఓకే. నొక్కిన తర్వాత మన ఫోన్ అయితేనేమో ప్రెస్ చేయాలి, దాని మీద చేయి పెట్టి ఒత్తాలి. తర్వాత ఓకే. కంప్యూటర్ అయితేనేమో మౌస్ని అక్కడ తీసుకెళ్ళి దాన్ని నొక్కాలి. ఓకే, నొక్కాలి. ఓకే. సో యాడ్ ఫిల్టర్స్ ఇక్కడ ఇప్పుడు నేను అది నొక్కగానే నాకు ఈ పేజ్ వచ్చిందండి. ఇది అవును. వచ్చాక యాడ్ ఫిల్టర్స్ ఇక్కడ ఏంటి? అథ పాణినీయ ధాతు పాఠ షోయింగ్ ఆల్ ధాతుస్. యాడ్ ఫిల్టర్స్. ఇక్కడ ఓకే. యాడ్ ఫిల్టర్స్ ఏదైతే ఉందో దానిని నొక్కాలి. ఓకేనా? ఓకే. ఓకే. దానిని నొక్కాలి. నొక్కితే మనకి వేరే పేజ్ కనిపిస్తుంది. అదేంటో చూడండి, ఇలా కనిపిస్తుంది. ఓకే. ఓకే, ఈ ఫిల్టర్లో మనకి ఆ, ఏంటి? గణం, గణహ, ఈ రెడ్ కలర్లో ఉన్నాయన్నీ చదువుతూ ఉండండి. ఓకే, ఓకే. సో ఫస్ట్ ఏంటి? గణం కావాలి మనకి. ఏ గణం ఆహా. చేస్తున్నాం మనము? చురాది గణం. అది ఎక్కడుంది? చివరిగా ఉంది. లాస్ట్ చివరి ఆ, నొక్కాలి. సో దాన్ని హైలైట్ చేసుకోండి. ఏం చేయాలి? దాన్ని ఓకే. హైలైట్ చేయాలి. సో ఆ, ఇలా నొక్కాలి. ఫోన్ అయితే ఏం చేస్తారు? ఫోన్ అయితే ఇట్లా నొక్కేస్తారు. అంతే. మౌస్ అయితే దాన్ని హైలైట్ చేసుకుంటారు, అక్కడ పెట్టేసి కర్సర్ని పెడతారు అక్కడ. ఓకే, ఓకే. ఓకే. అయిపోయింది అది. తర్వాత ఇక్కడ రెడ్ అన్నీ చదువుకుంటూ ఉండండి. మనకి అంత ఏం కావాలి మనకి? అంతములో ఉన్న వర్ణం కావాలి. అవునా? అంత్యవర్ణ ఆ, అని కావాలి. అవునా? సో అది ఎక్కడ ఉందో అవును. చూడండి. గణః అంతర్గణః. గణం కాదు మనకి, అంత్యవర్ణ కావాలి. వర్ణహారాలు. పదం ఇడాగమః కర్మ అచాం సంఖ్య ఉపదేశः స్వరభేదः అనుబంధः ఆదివర్ణः. అనుబంధం ఇంకోటి అంటారు చూడండి, ఇత్ సంధ్య. సంజ. ఆ, సో అనుబంధ లోపం అన్నది ఒకటే కాకుండా ఏం చెప్తాము? ఇత్ ఇత్ సంధ్య. సంజ. ఇత్ సంధ్య దేనికి చేస్తున్నాము? ఎందుకు చేస్తున్నాము అంటే అనుబంధ లోపము. ఫస్ట్ ఉన్నది ఇత్ సంధ్యనే. ఓకేనా? సో అవును. దానికి అనుబంధ లోపం అంటారు అని సింపుల్గా చెప్పారనమాట. అది ఓకే. ఆదివర్ణ అంత్యవర్ణ. మనకు కావాల్సింది వచ్చిందా? అంత్యవర్ణ. అంత్యవర్ణ. ఆ, మనకు కావాల్సింది ఏంటి? అంత్యవర్ణ. ఇందులో ఓకే. చూడండి ఏం చూస్తున్నాం మనం? ఇప్పుడు ఏం చూస్తున్నాం? ఆ ధాతువులన్నీ కూడా అకారాంత ధాతువులు. మన టైటిల్ ఏంటి? అకారాంత ధాతువులు. అంటే అకారాంత లేదా అకారాంత ధాతవ అని అట్లాగా ఓకే. ఏదైనా టైటిల్ ఉందా? ఇక్కడ అంత్యవర్ణంలో ఉందా అనేది ఆ, చూసుకోవాలి. ఆ, ఓకే, సో చూడాలి అంటే అవన్నీ లైన్గా చదువుతూ పోవాలి. ఓకే, ఆ, చదువుతూ పోతే ఆ. మనకి ఆ శబ్ద జ్ఞానం వస్తుంది, పదజ్ఞానం వస్తుంది కదా. అవును. అందుకని అవును. చదువుకుందాం. సో అజంత, తర్వాత ఇజంత, ఏజంత, ఝలంత, రలంత, అనునాసికాంత, హలంత, అకారాంత. వచ్చిందా మనకు కావాల్సింది? ఓకే. సో వచ్చింది కాబట్టి దానికి ఏం చేస్తాం? దాన్ని నొక్కుతాం. కర్సర్ అక్కడ ఓ- తీసుకెళ్ళి, కంప్యూటర్ వాళ్ళైతే కర్సర్ని తీసుకెళ్ళి దానిపైన నొక్కాలి. అవునా? ఫోన్ అంతే. వాళ్ళైతే ఫోన్ వాళ్ళు దానిపైన చేయి పెట్టి దాన్ని నొక్కాలి. ఓకే, టచ్ ఓకే. చేయాలి. టచ్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది పైన. ఏమి? 97 అని కనిపించిందా? 97. 97 ధాతుస్ సెలెక్టెడ్. అవునా? ఓకే. Select filters for Dhatu Patha. 97 Dhatus selected. Click here to see the list. Click here అని ఉంది కదా. సో దాన్ని నొక్కాలి. రిలీజ్ అయిపోయిందా? అమ్మా మీరు మ్యూట్ లో ఓకే. పెట్టేసుకోండి. అమ్మా ఆహా, ఆ. మ్యూట్.
సో ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని కనిపించింది, అది నొక్కాము. నొక్కితే 97 ధాతువుల లిస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా ఓకే కూడా అకారాంత ధాతువులు అన్నమాట. సో ఈ అకారాంత ధాతువులో ధాతుపాఠం చెయ్యండి అంటే ఏం చేస్తాం, మనం ఇక్కడ నుంచి చదువుతాం. ఇదంతా ఓ చదువుతూ రికార్డ్ చేయండి. ఏమని? మార్గ సంస్కార గత్యోహో కథ వాక్య ప్రబంధే వరయీప్సాయాం గణ సంఖ్యానే షఠ సమ్యగవభాషణే ష్వఠ సమ్యగవభాషణే పఠ గ్రంథే వేష్టనే చ వఠ గ్రంథే రహత్యాగే స్తనదేవ శబ్దే గదదేవ శబ్దే పతగతౌ పషగతౌ స్వర ఆక్షేపే రచ ప్రతియత్నే. ఇలాగా ఈ ధాతుపాఠాన్ని మీరు చదువుతూ ఎంతవరకు ధాతువులు అయ్యాయి అంతవరకు చదవండి, ఓకే లేదా ముందుకెళ్ళేసి ఈ ధాతుపాఠం అంతా కూడా కంప్లీట్ చేయండి. అది రికార్డ్ చేసి మన గ్రూప్లో కానీ నాకు ఓకే పర్సనల్గా కానీ పంపించండి. ఇదండి ఆ, ధాతుపాఠాన్ని మనం ఎలా వెతుక్కోవాలి అనే విషయము మనము ఇక్కడ చెప్పాము. ధన్యవాదములమ్మా. ముని గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓకే, చాలా రేపు సంతోషం. లింగాంతేతనం ఉంది కదమ్మా.